ఇది కూడా ఒక ప్రేమలేఖ, కృష్ణుడికి పంపుతున్నటువంటి ప్రేమలేఖ. ప్రపంచంలో ఎవరు ఇంత అందమైన అద్భుతమైన ప్రేమలేఖ ఇప్పటి వరకు రాసి ఉండరు, ఇంకా ముందు రాయలేరు. అంటే ఏమిటి? ఈ ఒక్క మాట గురించి అనట్లేదు నేను, ఒక్క మాట చెప్తాను మీకు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి భువన సుందర అని సంబోధిస్తుంది. ఏమిటా భువన సుందర అంటే? అర్థమైంది కదా, లోకం అంతటిలో కూడా నువ్వే అందగాడివి ఒక అర్థం. ముందు ఒక అక్షరం తీసేయి. భువన సుందరహాలో మొట్టమొదటి భూ అనే అక్షరం తీ. వనసుందర. వనసుందర. ఈ మొత్తం భూప్రపంచంలో గొప్ప గొప్ప వనాలేవి? అందులో మొట్టమొదటి స్థానంలో నిలిచే వనం బృందావనం. ఆ బృందావనంలో ఉండే సుందరుడెవరు? శ్రీకృష్ణుడు. వనసుందర. ఇప్పుడు మళ్ళీ వా అనే అక్షరాన్ని తీసేయి. నసుందర. నసుందర. నసుందర అంటే ఏమిటి? ఇతన్ని మించిన సుందరుడు ఇంకెక్కడా లేడు అని అర్థం. సరే, ఇప్పుడు ఇంకేం మిగిలింది? నా తీసేసావా? తీ. సుందర. సుందర. సుందర అంటే ఈయనే సుందరుడు, ఇతన్ని మించిన సుందరుడు లేడని అర్థం. తర్వాత సుమ్ కూడా తీసేయి. దరహ. దరహ అంటే వికాసం కలిగిన వాడు. దా అంటే దదాతి, ఇచ్చేవాడు. రా అంటే గృహణాతి, పుచ్చుకునేవాడు. కాబట్టి దకారం తీసేసిన రకారంతో ఉన్న ఒక్క అక్షరం ఉన్నా సరే శ్రీకృష్ణుడి గుణగణాల్ని కీర్తించేలాగా రాసింది. కాబట్టి రుక్మిణీదేవి రాసిన ప్రేమలేఖే అత్యద్భుతమైన ప్రేమలేఖ. ఆ ప్రేమలేఖ